హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. ఇదైతే మా శివరాత్రి వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే మేము పూజ ఎలా చేసాము, ఇంకా నైట్ జాగరం ఎలా చేసాము అనేది చూపిస్తాము. మా అక్క మార్నింగే లేచి పూజకు కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెడితే మా మమ్మీ వచ్చి పూజ చేశారు. తర్వాత నేనైతే లింగాష్టకం చదివాను. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహనుకరణాకరలింగం. రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధిసులేపితలింగం బుద్ధిరివర్ధనకారణలింగం. సిద్ధసురాసులవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపరివేష్టితశోభితలింగం. దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనశోభితలింగం పంకజహరసుశోభితలింగం. సంచితిపాపవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. మా మమ్మీ అయితే పూజ చేసి హారతి ఇచ్చింది. మా ఇంట్లో ఈరోజు అందరం ఉపవాసం ఉంటున్నాం, ఎవరము తినట్లేదు. తర్వాత మాకు కొంచెం వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకున్నాం. ఈవినింగ్ అవ్వగానే మేమైతే ఫ్రెష్ అయ్యి ఇంట్లో పూజ చేసుకున్నాం. ఇప్పుడు అయితే టైం ఈవినింగ్ 7:30 అవుతుంది. ఇప్పుడైతే మేము టెంపుల్ నెంబర్ 1కి అయితే వెళ్తున్నాం. అది వచ్చేసి రామలింగేశ్వర స్వామి టెంపుల్. మేము వెళ్ళేసరికి దేవుడిని అయితే ఊరేగిస్తున్నారు. ఆ రోజు ఈవినింగ్ అయితే ఫుల్ రష్ ఉంది టెంపుల్లో. ఇక్కడ దేవుడిని దర్శించుకున్నాక ఇంటికి వెళ్ళి మేము ఫ్రూట్స్ తిన్నాము. మేము 10:30 కల్లా టెంపుల్ నెంబర్ 2కి అయితే వెళ్ళాము, శివాలయంకి అయితే వెళ్ళాము. ఇక్కడికి వచ్చి దేవుని దర్శించుకున్నాము. ఇంకా అక్కడ దేవుడికి అభిషేకం చేశారు. దేవుడికి అభిషేకం అవ్వగానే ఈ టెంపుల్లో అయితే దీపాలు వెలిగిస్తారు. ఇప్పుడైతే మీరు అదైతే చూసేయండి. భక్తులందరికీ కూడా సవినయంగా మనవి, లింగోద్భవ సమయంలో జ్యోతిర్లింగార్చన, దీనికి 365 ప్రమిదలు ఏర్పాటు చేసి పరమేశ్వరుడు స్వరూపంగా భావించి దీనికి వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అలంకారాన్ని ఏర్పాటు చేసి అర్చన చేసి దీపం వెలిగించడం. ఇంటిలో కానీ దేవాలయంలో కానీ దీపం ప్రధానమైనటువంటి. దీపం దేనికి వెలిగిస్తామంటే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి భక్తిని చైతన్యపరచడానికి, మనలో ఉండేటువంటి కామ క్రోధ మదరోధ మాత్సర్యాలనేటువంటి అంధకారాన్ని పారద్రోలి భగవంతుడికి దగ్గరగా ఉండడం కోసం, భగవంతుడి యొక్క కటాక్షాన్ని పొందడం కోసం ఈ జ్యోతిర్లింగంలో ఏర్పాటు చేసినటువంటి దీపాన్ని వెలిగించడం, అది దానికి కారణం. అందువల్ల అన్ని దీపాలు వెలిగిస్తే నాకే చైతన్యం వస్తుందని భావించకుండా ప్రతి మనిషి ఒక దీపం మాత్రమే వెలిగిస్తే లేదా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మీరు కల్పిస్తే ఆ రెండవ భక్తుడి యొక్క పుణ్య ఫలితంలో మీకు కూడా భాగస్వామ్యం. ఇక్కడ దీపాలు వెలిగియడం అవ్వగానే మేమైతే టెంపుల్ నెంబర్కి 3కి వెళ్ళాము, అది కూడా 2:30 AM-కి. ఈ టెంపుల్ అయితే మా ఇంటి నుంచి దూరం. జాగారానికి మా మమ్మీ అయితే రాలేదు. నేను, మా డాడీ ఇంకా మా అక్క అయితే బండి మీద వెళ్ళాము.
మేమైతే ధర్మపురి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి దీప్తిశ్రీ నగర్లో ఉంటుంది, మియాపూర్ దగ్గర. ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కొత్తగా కొన్ని అయితే రీబిల్డ్ చేశారు, అవైతే మీరు చూసేయండి. ఈ టెంపుల్ వ్లాగ్ అయితే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మేమైతే తప్పకుండా వ్లాగ్ తీస్తాము. ఈసారి మేమైతే గుడికి చాలా లేట్గా వెళ్ళాము. కొన్ని టెంపుల్స్ అయితే క్లోజ్ ఉన్నాయి అక్కడ, సో మేము వ్లాగ్ అయితే తీయలేదు టెంపుల్ది. మొత్తం పైకి వెళ్ళి అనేది గుడిలు చూసాక ఓవరాల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్ టాప్లో అయితే చాలా చల్లగా ఉంటుంది. మేమైతే ఇక్కడ నుంచి టెంపుల్ నెంబర్ 4కి అయితే బయలుదేరాము. టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది కూడా దీప్తిశ్రీ నగర్లోనే ఉంటుంది. ఇక్కడ అయితే శివుడికి అభిషేకం చేస్తారు. మేమైతే శివాలయానికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 4:30 అయ్యింది. మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పొద్దున దేవుని దర్శించుకోవడానికి అయితే గుడికి వచ్చాము. 7 కలా వచ్చాము. దేవుని దర్శించుకొని ఇంటికి వెళ్ళి తినేస్తే ఇంకా జాగరం అయితే కంప్లీట్ అవుతుంది. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. అంతే ఈ వీడియో. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా జాగరం ఉపవాసం ఉన్నారా అయితే కమెంట్ చేయండి. బాయ్ గాయ్స్.